హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం జూలై 29 నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దామండి. బిఫోర్ దట్ మనము ప్రీవియస్ క్లాస్లోని క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూద్దాము. చోళుల స్థానిక స్వపరిపాలన వ్యవస్థ మరియు ఎన్నికల ప్రక్రియ గురించి క్రింది వాటిలో ఏ శాసనంలో ప్రస్తావించబడింది? లాస్ట్ క్లాస్లో మనము చోళుల స్థానిక స్వపరిపాలన గురించి అండ్ వరియం వ్యవస్థ గురించి, కుండవలి పద్ధతి గురించి డిస్కస్ చేయడం జరిగింది. ముఖ్యంగా చోళ చక్రవర్తులలో ప్రముఖుడైన రాజేంద్ర చోళ గంగైకొండ చోళపురాన్ని నిర్మించి 1000 సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో జరిగిన ఉత్సవాలలో ప్రధాని నరేంద్ర మోదీ గారు పాల్గొనడం మరియు చోళుల యొక్క స్థానిక స్వపరిపాలన గురించి అక్కడ ప్రస్తావించడంతో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ కంటెక్స్ట్ ఇంపార్టెంట్ అండి. ఈ చోళుల స్థానిక స్వపరిపాలన వ్యవస్థ మరియు ఎన్నికల ప్రక్రియ గురించి మనకి ఉత్తర మేరూరు శాసనం వివరిస్తుంది. ఈ శాసనాన్ని పరాంతక చోళ ఈ శాసనాన్ని వేయించడం జరిగింది. ఇందులో ఎన్నికల ప్రక్రియ అయిన కుడవలై పద్ధతి గురించి, అలానే ఈ వరియం వ్యవస్థ గురించి కూడా వివరించడం జరిగింది. వరియం అనేది కమిటీ సిస్టమ్. ఇక్కడ 6 కమిటీలు ఇందులో ప్రస్తావించారు. అలానే కుడవలై పద్ధతి అంటే చోళ విలేజ్ని మొత్తం 32 వార్డులుగా విభజిస్తే ఒక్కొక్క వార్డుకి ఒక్కొక్క వార్డు మెంబర్ని ఎన్నుకోవడం కోసం ఈ కుడవలై పద్ధతి ద్వారా ఎన్నుకోవడం జరిగింది. ఇందులో అర్హుల పేర్లను ఒక కుండలో వేసి అందులోంచి ఒక బాలుడు లేదా బాలికతో ఒక వ్యక్తి పేరును తీస్తారు. ఈ విధంగా ఒక ఎన్నికల వ్యవస్థగా ఈ కుడవలై పద్ధతిని మనం చెప్పవచ్చు. దీనికి సంబంధించిన అన్ని అంశాలు మరియు విషయాలు ఈ ఉత్తర మేరూరు శాసనంలో ప్రస్తావించబడ్డాయి. సో ఆన్సర్ ఏమవుతుందండి? సి, ఉత్తర మేరూరు శాసనం అనేది కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ మనకి. ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ టాపిక్స్ టు బి కవర్డ్ మనం చూస్తే, ఫస్ట్ వన్, కాంపా నిధులతో అటవీకరణలో ముందడుగు. ఈ ఆర్టికల్ కాంపన్సేటరీ ఎఫారెస్టేషన్ మేనేజ్మెంట్ ఫండ్కి సంబంధించిన కీలక డీటెయిల్స్ ఇవ్వడంతో పాటు వివిధ రాష్ట్రాలు ఈ కాంపా నిధులను ఎంత మేరకు వినియోగిస్తున్నాయి అనే కీలక డేటాని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది మనకి ఎన్విరాన్మెంట్లో ఇంపార్టెంట్ అండి. సెకండ్ వన్, అత్యంత ఖరీదు అమూల్య సేవలు. ఈ ఆర్టికల్ జూలై 30వ తారీఖున ప్రయోగించబోతున్న నిసార్ ఉపగ్రహానికి సంబంధించిన కీలక అంశాలను వివరించడం జరిగింది. ఇది మనకి సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇంపార్టెంట్. థర్డ్ వన్, మెరుపు వేగమే రుద్ర భైరవ్ బలం. ఈ ఆర్టికల్ ఇటీవల భారత సైన్యంలో ఎస్టాబ్లిష్ చేసిన నూతన బ్రిగేడ్ రుద్ర బ్రిగేడ్ మరియు భైరవ్ యూనిట్ కి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ ని ఇవ్వడం జరిగింది. ఇది మనకి డిఫెన్స్ లో ఇంపార్టెంట్. ఫోర్త్ వన్, పేటెంట్ గడువు పొడిగింపులు, డేటా ప్రత్యేకత భారత యూకే వర్తక ఒప్పందంలో లేవు. ఈ ఆర్టికల్ ఇండియా యూకే ట్రేడ్ డీల్ గురించి, అలానే అందులోని కొన్ని ఎక్స్క్లూజివ్ డీటెయిల్స్, ముఖ్యంగా పేటెంట్ గడువు పొడిగింపులు అంటే ఎవర్ గ్రీన్ లైసెన్సింగ్ ఇట్లాంటి వాటి విషయంలో కావచ్చు, డేటా ఎక్స్క్లూజివిటీ గురించి కావచ్చు, ఇవి ఈ ఒప్పందంలో లేవు అని కన్ఫర్మ్ చేయడం జరిగింది. ఇది మనకి ఎకానమీలో ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, లెక్క మారింది. ఈ ఆర్టికల్ ఇటీవలి రివైజ్డ్ ఇండియన్ కోస్ట్ లైన్ యొక్క కీలక డేటాని వివరించడం జరిగింది. ఇది మనకి జాగ్రఫీతో పాటు జనరల్ నాలెడ్జ్లో కూడా ఇంపార్టెంట్. ఇవే కాకుండా ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని అదర్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఈరోజు మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి, కాంపా నిధులతో అటవీకరణలో ముందడుగు. ఈ ఆర్టికల్ కాంపా అంటే కాంపన్సేటరీ ఎఫారెస్టేషన్ ఫండ్ మేనేజ్మెంట్ అండ్ ప్లానింగ్ అథారిటీ. ఈ కాంపా నిధులు అనేవి అటవీయేతర అవసరాలకు అటవీ భూములను వినియోగించినప్పుడు కొత్త అడవులు పెంచడానికి సంబంధిత సంస్థలు నష్టపరిహార నిధులను కేటాయించడానికి ఈ ఫండ్ని క్రియేట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన చట్టం మనకి 1980 ఫారెస్ట్ యాక్ట్లోనే ఉన్నా కూడా హిస్టారికల్ కేసు 2002లో టిఎన్ గోదావరమన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో దీనికి సంబంధించి ఒక ప్రత్యేక నిధిని కేటాయించాలి అని సుప్రీంకోర్టు తీర్పుని ఇవ్వడంతో ఈ నష్టపరిహార నిధిని ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ 2016లో కాంపా యాక్ట్ ద్వారా దీనికి చట్టబద్ధత కూడా కల్పించారు. 2016 కాంపా యాక్ట్ ప్రకారం కేంద్ర మరియు రాష్ట్ర స్థాయిలో ఈ నిధులను ఏర్పాటు చేయాలి. అలానే ఈ కాంపా నిధుల ద్వారా వచ్చే ఆదాయంలో 90% రాష్ట్రాల ఫండ్కి జమ అయితే 10% కేంద్ర ఫండ్కి జమ అవుతుంది. ఈ కాంపా నిధుల వినియోగం మీద ఇటీవల సుప్రీంకోర్టు నియమించిన కేంద్ర సాధికార సంఘం యొక్క నివేదికను మనం పరిశీలిస్తే 2019-20 నుంచి 2023-24 మధ్య కాలంలో 2,09,297 హెక్టార్లలో పరిహార అడవులను మనం పెంచాల్సి ఉండగా
వాస్తవంలో అది 1,78,000 హెక్టార్లలోనే పెంచారు అని ఈ నివేదికలో చూడవచ్చు. అంటే కేవలం 85% లక్ష్యాన్ని మాత్రమే మనము పూర్తి చేయగలిగాము. ఈ గణాంకాలలో రాష్ట్రాల మధ్య వ్యత్యాసాలను కూడా చూడవచ్చు అండి. కొన్ని రాష్ట్రాలు తమ లక్ష్యాలను పూర్తి చేయడము మరియు లక్ష్యాన్ని మించి కూడా ఈ పరిహార అడవులని పెంచుతూ ఉంటే, కొన్ని రాష్ట్రాలు తమకు కేటాయించిన లక్ష్యాలను చేరుకోవడంలో విఫలమవుతూ ఉన్నాయి. ఇక్కడ చూస్తే గుజరాత్, మధ్యప్రదేశ్, చండీగఢ్, మిజోరాం రాష్ట్రాలు నిర్దేశిత లక్ష్యం మేర అటవీకరణ సాధించాయి. అలానే కర్ణాటకకి 2,761.26 హెక్టార్లలో ఈ పరిహార అడవులని పెంచాల్సి ఉండగా 2,775.12 హెక్టార్లలో అటవీకరణ సాధించింది. అంటే లక్ష్యానికంటే కూడా కొంత ఎక్కువ మేరే ఈ అటవీకరణ పూర్తయింది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ చూస్తే ఆంధ్రప్రదేశ్ కొత్తగా 8,663.46 హెక్టార్లలో అడవులను పెంచాల్సి ఉండగా కేవలం 3,471.88 హెక్టార్లలో మాత్రమే ఈ అటవీకరణ చేపట్టింది. అంటే కనీసం 50% కూడా లక్ష్యాలను చేరుకోలేదు. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, అటవీకరణ చేపట్టడం ఒక పద్ధతి అయితే, ఈ కొత్తగా పెంచిన అడవులను సంరక్షించుకోవడం మరొక పద్ధతి. కొత్తగా పెంచిన అడవులలో కొన్ని రాష్ట్రాలలో 40 నుంచి 45% మేరకు మాత్రమే నిలిచి ఉండగా, మరికొన్ని రాష్ట్రాలలో 80 నుంచి 90% పైగా పచ్చదనంతో కలకల్లాడుతున్నాయి. అంటే ఈ కాంఫా నిధుల కింద మనము పరిహార అడవులని పెంచడమే కాదు, వాటిని సంరక్షించాల్సిన అవసరం కూడా ఉంది. బెస్ట్ ఎగ్జాంపుల్ మనం చూస్తే జార్ఖండ్లో వేసిన కొత్త చెట్లలో 78 నుంచి 98% మేరకు బతికాయి అని కొన్ని గణాంకాలను మనం ఇక్కడ చూడవచ్చు. సో ప్రతి రాష్ట్రము కూడా జార్ఖండ్ లాంటి రాష్ట్రాలని ఆదర్శంగా తీసుకుని ఇక్కడ కొత్త చెట్లను పరిరక్షించడము మరియు ఈ అటవీకరణని వేగవంతం చేయడం చాలా ముఖ్యం. ఇక్కడ కాంపన్సేటరీ ఎఫారెస్టేషన్ ఫండ్ యాక్ట్ 2016 యొక్క కొన్ని కీ ప్రొవిజన్స్ చూద్దామండి. ఈ చట్టం ప్రకారం కేంద్ర స్థాయిలో నేషనల్ ఎఫారెస్టేషన్ ఫండ్, అలానే స్టేట్ స్థాయిలో స్టేట్ కాంపన్సేటరీ ఎఫారెస్టేషన్ ఫండ్స్ ని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఇక్కడ నేషనల్ కాంపన్సేటరీ ఎఫారెస్టేషన్ ఫండ్ అనేది పబ్లిక్ అకౌంట్ ఆఫ్ ఇండియా కింద మేనేజ్ చేయబడుతుంది. అలానే రాష్ట్రాలకి సంబంధించిన ఈ ఫండ్స్ రాష్ట్రాల యొక్క పబ్లిక్ అకౌంట్ ఆధ్వర్యంలో ఇక్కడ మెయింటైన్ చేయబడతాయి. ఈ పరిహార నిధులలో ప్రపోర్షన్ మనం చూసినప్పుడు స్టేట్ ఫండ్ కి 90% నిధులను జమ చేస్తారు, నేషనల్ ఫండ్ కి 10% నిధులు జమ చేయబడతాయి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, అత్యంత ఖరీదు అమూల్య సేవలు. ఈ ఆర్టికల్ నిసార్ ఉపగ్రహం గురించి అలానే దీనికి సంబంధించిన కీ స్పెసిఫికేషన్స్ గురించి ఇక్కడ ఇవ్వడం జరిగింది అండి. వీటిలోని కీ హైలైట్స్ ఇప్పుడు చూద్దాం. ఈ నిసార్ ఉపగ్రహం అమెరికా అంతరిక్ష సంస్థ నాసా మరియు భారత అంతరిక్ష సంస్థ ఇస్రో కలిసి అభివృద్ధి చేసిన సింథటిక్ అపరేచర్ రాడార్. అంటే ఇది ఒక ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ అండి. ఖచ్చితత్వంతో కూడిన డేటాను విశ్లేషించడానికి ఈ ఉపగ్రహం సహాయపడుతుంది. ఈ ఉపగ్రహ రూపకల్పన ప్రయోగంలో సమాన భాగస్వామ్యం ప్రాతిపదికన ఈ ప్రాజెక్టును నాసా మరియు ఇస్రో చేపట్టాయి. ఈ ప్రాజెక్టు వ్యయం దాదాపుగా 11,200 కోట్లు కాగా ఇస్రో వాటా కింద చేపట్టాల్సిన వ్యయం కేవలం 800 కోట్లే అయ్యింది. అంటే మనము అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ సాంకేతికతను అందించగలిగాము. ఈ నిసార్ ఉపగ్రహంలో ఏమేమి ఉంటాయి అనేది చూస్తే ఇది ఒక డ్యూయల్ బ్యాండ్ రాడార్ అండి. ఇందులో ఎల్ బ్యాండ్ ని అమెరికా అంతరిక్ష సంస్థ నాసా తయారు చేయగా ఎస్ బ్యాండ్ రాడార్ ని ఇస్రో అభివృద్ధి చేసింది. ఈ ఎల్ బ్యాండ్ రాడార్ తరంగ దైర్ఘ్యం అంటే వేవ్ లెంత్ సుమారు 24 సెంటీమీటర్ల ఉంటుంది. ఇది దట్టమైన అడవులు, మంచు గుండా కూడా చొచ్చుకు వెళ్తుంది. ముఖ్యంగా నేలలోని తేమ, అటవీ తీరుతన్నులు ఏ విధంగా ఉన్నాయి, మంచు ఫలకల యొక్క మందం ఎంతవరకు ఉంది, నేల కింద పరిస్థితులను కూడా ఇది పరిశీలిస్తూ ఉంటుంది. ఈ ఎస్ బ్యాండ్ రాడార్ యొక్క వేవ్ లెంత్ 12 సెంటీమీటర్లు ఉంటుంది. ఇది భూమి ఉపరితలంపై చిన్నపాటి వివరాలను కూడా పరిశీలిస్తుంది. ముఖ్యంగా పంటల ఎదుగుదల, మంచు విస్తీర్ణం, ఉపరితలంపై ఆకృతులలో వచ్చే స్వల్ప మార్పులు వంటి వాటిని కూడా ఇది విశ్లేషిస్తుంది. అలానే దీని యొక్క మెష్ రిఫ్లెక్టర్ అనేది డేటాను పంపడం, అందుకోవడం కోసం దీనిని ఉపయోగిస్తారు. ఇది బోత్ ఎల్ బ్యాండ్ మరియు ఎస్ బ్యాండ్ రాడార్లకి కూడా సేవలు అందిస్తుంది. ఈ నిసార్ ఉపగ్రహాన్ని సన్ సింక్రోనస్ ఆర్బిట్ లోకి ప్రవేశపెడతారు అండి. సూర్య అనువర్తిత కక్షలోకి పంపుతారు. 90 రోజుల తర్వాత ఇది పనిని ప్రారంభిస్తుంది. డే అండ్ నైట్ అంటే రాత్రి పగలు తేడా లేకుండా అన్ని రకాల వాతావరణ పరిస్థితులలో కూడా భూమిని తన డ్యూయల్ రాడార్ సిస్టమ్ ద్వారా స్కాన్ చేస్తుంది. అండ్ దీనిలో నూతనంగా ఉపయోగించిన స్వీప్ సార్ అనే పరిజ్ఞానం ద్వారా
ఒక ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో 3Dలో పరిశీలించడానికి కూడా అవకాశం ఏర్పడుతుంది. ఈ ఉపగ్రహాన్ని సూర్య అనువర్తిత కక్షలో ప్రవేశపెట్టడం కారణంగా 97 నిమిషాలకు ఒకసారి భూమిని చుట్టివేయగలుగుతుంది. అలానే ఈ ఉపగ్రహం ద్వారా భూమిపై ఉన్న అన్ని ప్రాంతాలను 12 రోజులకు ఒకసారి పరిశీలించడానికి అవకాశం ఉంటుంది. సో ఈ ఉపగ్రహం ద్వారా మనకి ఏమేమి ఉపయోగాలు ఉన్నాయనేది చూస్తే, దీని ద్వారా భూమి ఎగువ పొరలలో సెంటీమీటర్ స్థాయిలోని మార్పులను కూడా పసిగట్టగలుగుతాం. కాబట్టి ముఖ్యంగా అగ్నిపర్వత విస్ఫోటనము, కొండ చర్యలు విరిగిపడడం వంటి విపత్తులను పర్యవేక్షించడానికి అవకాశం ఉంటుంది. అలానే ధ్రువ ప్రాంతాలలో మంచు పలకాల కదలికలు మరియు కరుగుదలను కూడా మనం పరిశీలించగలుగుతాం. అటవీ విస్తీర్ణము, పచ్చదనంలో మార్పులు, పంటల ఎదుగుదల వంటి కీలక డేటాని కూడా ఇది ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉంది. తద్వారా రైతులు సరైన నిర్ణయాలను తీసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. అలానే తుఫాన్లు, సునామీలు మరియు వరదలు ఇలాంటి డిజాస్టర్ మేనేజ్మెంట్లో కూడా సహాయ చర్యలకు ఈ ఉపగ్రహ డేటా అనేది చాలా కీలకంగా ఉపయోగపడనుంది. సో ఈ అత్యంత ఖరీదైన ఉపగ్రహం ద్వారా అమూల్యమైన సేవలను కూడా మనము పొందనున్నాము అండి. ఈ ఉపగ్రహాన్ని జూలై 30వ తేదీన జిఎస్ఎల్వి F-16 రాకెట్ ద్వారా ప్రయోగించనున్నారు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. మెరుపు వేగమే రుద్ర భైరవ బలం. ఈ ఆర్టికల్ ఇటీవల ఇండియన్ ఆర్మీలో ఎస్టాబ్లిష్ చేసిన రుద్ర బ్రిగేడ్ గురించి, అలానే భైరవ్ లైట్ కమాండో బెటాలియన్ గురించి వివరించడం జరిగింది. దీనికి సంబంధించిన కీలక డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. మనము ఇప్పటి వరకు ఒక బ్రిగేడ్లో చూస్తే ఒకే రకమైన సైనికులు ఒకే రకమైన ఆయుధాలతో పోరాడుతూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫాంట్రీ అంటే ఆయుధాలను క్యారీ చేస్తూ నేల మీద యుద్ధం చేసే సైనికులని మనము ఇన్ఫాంట్రీ అంటాము. సో ఈ విధంగా ఇదంతా ఒక బ్రిగేడ్గా ఉండేది. అయితే ఇప్పుడు ఈ నూతనంగా ఎస్టాబ్లిష్ చేస్తున్న రుద్ర బ్రిగేడులో అన్ని రకాల సైనికులు విభిన్న ఆయుధాలు, టెక్నాలజీలతో ఏకకాలంలో సమిష్టిగా శత్రువుపై విరుచుకుపడేలాగా రూపొందించారు. ఈ రుద్ర బ్రిగేడ్ని మనము పరిశీలిస్తే వీటిలో మెకనైజ్డ్ ఇన్ఫాంట్రీ, ట్యాంకులు, శతఘ్నులు, ప్రత్యేక దళాలు, మానవరహిత విమానాలు, ప్రత్యేకమైన లాజిస్టిక్ వ్యవస్థలు, కాంబాట్ సపోర్టుతో వీటిని సిద్ధం చేస్తున్నారు. తద్వారా ఏకకాలంలో విభిన్న ఆయుధాలు మరియు టెక్నాలజీలతో శత్రువు మీద దాడి చేయడానికి అవకాశం ఉంటుంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత భారతదేశం తన వ్యూహాలలో మరింత పదును పెడుతూ ఉంది అండి. దీనిలో భాగంగానే సైనిక సంస్కరణలలో ఈ రుద్ర బ్రిగేడ్ని ఎస్టాబ్లిష్ చేసింది. ముఖ్యంగా పాకిస్తాన్ మరియు చైనా బార్డర్స్లో వీటిని ఏర్పాటు చేస్తారు. తద్వారా ప్రభావవంతంగా మనము వారి దాడులను తిప్పికొట్టడానికి అవకాశం ఉంటుంది. అలానే ఈ భైరవ్ లైట్ కమాండో బెటాలియన్లు ఏంటి అనేది చూస్తే, చురుగ్గా సరిహద్దులలో మోహరించడానికి మరియు మెరుపు వేగంతో దాడులు చేయడానికి వీలుగా ఈ బెటాలియన్లను ఏర్పాటు చేశారు. అంటే ఇమీడియట్ రెస్పాన్స్ కోసం వీటిని ఏర్పాటు చేస్తారు. అండ్ సైనిక చర్యకు ఇవి ఎప్పుడూ కూడా అలర్ట్గా ఉంటాయి, సర్వసన్నద్ధంగా ఉంటాయి. సో ఈ విధంగా ఈ రుద్ర మరియు భైరవ్ బెటాలియన్లని మనం చూడవచ్చు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. పేటెంట్ గడువు పొడిగింపులు, డేటా ప్రత్యేకత భారత్ యూకే వర్తక ఒప్పందంలో లేవు. ఇటీవల మనము ఇండియా మరియు యూకేకి సంబంధించిన ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఈ వర్తక ఒప్పందంలో పేటెంట్ గడువు పొడిగింపులు కానీ, డేటా ప్రత్యేకత అంటే డేటా ఎక్స్క్లూజివిటీ కానీ లేవు అని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. దీనికి సంబంధించిన కీ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దామండి. ఇందులో మనకి పేటెంట్ యాక్ట్ కి సంబంధించిన కొంత టెర్మినాలజీ ఇంపార్టెంట్. ముఖ్యంగా ఎవర్ గ్రీనింగ్ అంటే ఏంటి, కంపల్సరీ లైసెన్సింగ్ అంటే ఏంటి, డేటా ఎక్స్క్లూజివిటీ అంటే ఏంటి అనేది మనం ఇక్కడ చూద్దాము. జనరల్గా మనము ఏదైనా ఒక ఇన్వెన్షన్ చేయడం ద్వారా పేటెంట్ని పొందడం జరుగుతుంది. ఇది ఒక నూతన ఆలోచన లేదా ప్రక్రియ ద్వారా పేటెంట్ పొందడానికి అర్హత కలిగి ఉంటారు. అయితే ఈ ఎవర్ గ్రీనింగ్ అంటే ఏంటి అండి? ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మా ఇండస్ట్రీలోనే ఈ పదం తరచుగా వింటూ ఉంటాము. ఏదైనా ఒక నూతన డ్రగ్ అంటే మెడిసిన్ని కనిపెట్టినప్పుడు దానికి వివిధ దేశాల పేటెంట్ చట్టాలని అనుసరించి ఇన్ని సంవత్సరాల పాటు పేటెంట్ని పొందుతారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ లాస్ ప్రకారం మనము 20 సంవత్సరాలు పేటెంట్ని కల్పిస్తాము. 20 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఎవరైనా కూడా ఆ డ్రగ్ని మ్యానుఫ్యాక్చర్ చేయడానికి అవకాశం కల్పిస్తారు. ఇలాంటి వాటినే మనము జెనరిక్ డ్రగ్స్ అని పిలుస్తాము. అయితే ఈ ఫార్మా కంపెనీలు ఏం చేస్తున్నాయండి, ఆ ఫార్ములా ఏదైతే ఉందో దానిలో చిన్న చిన్న మార్పులు చేసి మళ్ళీ 20 సంవత్సరాల తర్వాత పేటెంట్కి అప్లై చేస్తున్నాయి. అంటే ఇంకొక 20 సంవత్సరాల పాటు ఆ డ్రగ్ని ఎవరు మ్యానుఫ్యాక్చర్ చేయకుండా కాపాడుకోవడం కోసం ఆ విధంగా చేస్తున్నాయి. దీనినే ఎవర్ గ్రీనింగ్ అంటారు. అయితే భారత పేటెంట్ చట్టంలో సెక్షన్ 3D ఏం చెప్తుందండి, ఏదైనా ఒక
ఎక్స్క్లూజివ్ బ్రేక్ త్రూ ఉంటే తప్ప ఇలాంటి చిన్న చిన్న మార్పులకి పేటెంట్ని ఇవ్వడం జరగదు అని సెక్షన్ 3D ఆఫ్ ఇండియన్ పేటెంట్ యాక్ట్ 1970 స్పష్టం చేసింది. అలానే భారత పేటెంట్ చట్టం 1970లో కంపల్సరీ లైసెన్సింగ్ అనే ప్రొవిజన్ ఉంది. ఈ ప్రొవిజన్ ద్వారా ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో, హెల్త్ ఎమర్జెన్సీ సందర్భాలలో ఈ పేటెంట్ యొక్క ఫార్ములాని థర్డ్ పార్టీ కంపెనీలకు కూడా అందించి ఈ లైసెన్స్ని ప్రొవైడ్ చేస్తారు. ఇలాంటి వాటిని మనము కంపల్సరీ లైసెన్సింగ్ అంటాము. ఇండియన్ పేటెంట్ యాక్ట్ సెక్షన్ 3D కావచ్చు, అలానే సెక్షన్ 84, సెక్షన్ 92 ఈ ప్రొవిజన్స్ని గురించి తెలియజేస్తాయి. అలానే డేటా ఎక్స్క్లూజివిటీ అంటే ఏంటి అండి? ముఖ్యంగా ఈ ఫార్మా ఇండస్ట్రీలో పరిశోధనల తర్వాత కొంత డేటా అనేది, టెక్నికల్ డేటా అనేది ఉంటుంది. అంటే క్లినికల్ ట్రయల్ డేటా కావచ్చు, వివిధ ఫార్ములాలకి సంబంధించిన విషయాలు ఈ డేటాలో పొందుపరుస్తారు. అయితే ఒక దేశంలో పేటెంట్ని పొందాలి అంటే ఈ డేటాని కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. కానీ ఈ డేటాని బయటకి ఇచ్చి వివిధ థర్డ్ పార్టీ ఫార్మా కంపెనీస్ ద్వారా ఈ జెనరిక్ మెడిసిన్స్ని తయారు చేసే ప్రమాదం ఉంది. కాబట్టి పేటెంట్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వారికి కొంత డేటాకి సంబంధించిన ప్రొటెక్షన్ ఉంటుంది. దానినే డేటా ఎక్స్క్లూజివిటీ అంటారు. జనరల్గా ఈ పేటెంట్ పీరియడ్ వరకు ఈ డేటా ఎక్స్క్లూజివిటీ ప్రొవైడ్ చేస్తారు. అయితే ఇప్పుడు ఇండియా మరియు యూకే ట్రేడ్లో ఈ డేటా ఎక్స్క్లూజివిటీ మీద, ఎవర్ గ్రీనింగ్ లైసెన్స్ మీద కూడా బ్రిటన్ ఒత్తిడి తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా బ్రిటన్కి చెందిన ఫార్మా కంపెనీస్ లాభపడడం కోసం బ్రిటన్ ప్రయత్నించింది. అయితే భారతదేశం దీనిని తోసిపుచ్చింది. ముఖ్యంగా మనము ఏ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకున్నా కూడా ఎప్పుడు ఈ డేటా ఎక్స్క్లూజివిటీకి కానీ, ఎవర్ గ్రీనింగ్ లైసెన్స్కి కానీ ఒప్పుకోలేదు. ఈవెన్ గతంలో యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ యొక్క ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్లో కూడా ఈ డేటా ఎక్స్క్లూజివిటీ అంశం ప్రస్తావనకి వచ్చిన భారతదేశం దానికి అంగీకరించలేదు. సో ఇప్పుడు ఈ ఇండియా మరియు యూకే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్లో కూడా అదే జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. దివ్యమైన విజయం, దేశ్ముఖ్దే మహిళల ప్రపంచ కప్, ఫైనల్లో హంపి ఓటమి. ఈ ఆర్టికల్ ఇటీవలి ఫిడే ఉమెన్ చెస్ వరల్డ్ కప్కి సంబంధించిన అంశాలను ఇవ్వడం జరిగింది. ఇది మనకి స్పోర్ట్స్ కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్. ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ చెస్ వరల్డ్ కప్లో విన్నర్ అండ్ రన్నర్ అప్ ఇద్దరు కూడా భారతదేశం నుంచే ఉండడం మనకి గర్వకారణం. మహిళల ఫిడే చెస్ వరల్డ్ కప్లో దివ్యా దేశ్ముఖ్ విజయం సాధించారు. కోనేరు హంపి మీద ఆవిడ విజయం సాధించడం ద్వారా ఈ చెస్ వరల్డ్ కప్ని గెలుచుకున్నారు. అలానే తద్వారా ఆవిడ గ్రాండ్ మాస్టర్ హోదాను కూడా పొందడం జరిగింది అండి. భారతదేశం తరపున మహిళల విభాగంలో గ్రాండ్ మాస్టర్ పొందిన 4వ మహిళగా దివ్యా దేశ్ముఖ్ చరిత్ర సృష్టించారు. ఇంతకుముందు కోనేరు హంపి, హారిక మరియు వైశాలి కూడా ఈ గ్రాండ్ మాస్టర్ హోదాని పొందారు. వీరి తర్వాత దివ్యా దేశ్ముఖ్ భారతదేశం నుంచి 4వ గ్రాండ్ మాస్టర్గా నిలిచారు. ఇవన్నీ కూడా మనకి స్పోర్ట్స్ కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ అండి. ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంటుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. లెక్క మారింది. ఈ ఆర్టికల్ ఇటీవల భారతదేశం యొక్క కోస్ట్ లైన్ పొడవును సవరించి నూతన కోస్ట్ లైన్ యొక్క పొడవుని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది వరకు మనకి భారతదేశ తీరరేఖ పొడవు 7516.60 కిలోమీటర్లుగా ఉంటే ఇప్పుడు సవరించిన గణన ప్రకారం అది 11,098.81 కిలోమీటర్లుగా క్యాలిక్యులేట్ చేశారు. తీరరేఖ పొడవు పెరగడానికి కారణం క్యాలిక్యులేషన్ మెథడాలజీలో వచ్చిన మార్పులు, అలానే నూతన సాంకేతికతలు. ఇటీవల ఆధునిక GIS సాఫ్ట్వేర్ను ఉపయోగించడం ద్వారా ఇప్పుడు మరింత ఖచ్చితత్వంతో తీరరేఖ పొడవును కొలవడానికి అవకాశం ఏర్పడింది. ఈ తీర ప్రాంత పొడవు ఏ ఏ రాష్ట్రాలలో పెరిగింది, ఏ ఏ రాష్ట్రాలు ఇప్పుడు ఎంత తీరరేఖను కలిగి ఉన్నాయనేది చూద్దాము. అత్యధికంగా అండమాన్ అండ్ నికోబార్ దీవులు 3083.50 కిలోమీటర్లని కలిగి ఉన్నాయి. తీరరేఖ అత్యధికంగా ఉన్న రాష్ట్రం మరియు కేంద్రపాలిత ప్రాంతాలలో అత్యధికంగా అండమాన్ అండ్ నికోబార్ దీవులు ఉంటాయి. అలానే రాష్ట్రాల వారీగా చూస్తే గుజరాత్ మొదటి స్థానంలో ఉంటుంది. 2340.62 కిలోమీటర్ల పొడవుతో గుజరాత్ రాష్ట్రాల వారీగా చూస్తే మొదటి స్థానంలో ఉంటుంది. అదే ఓవరాల్ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ని కలిపి చూస్తే 2వ స్థానంలో ఉంటుంది. అండ్ సెకండ్ ప్లేస్లో రాష్ట్రాల వారీగా తమిళనాడు 1068.69 కిలోమీటర్లు ఉంటే ఆంధ్రప్రదేశ్ థర్డ్ స్థానంలో 1053.07 కిలోమీటర్లతో ఉంది. ఇది వరకు మనకి 972 కిలోమీటర్లతో సెకండ్ ప్లేస్లో ఉండేది. ఇప్పుడు మనకంటే తమిళనాడుకి ఇంకొంత ఎక్కువ 15 కిలోమీటర్ల వరకు ఎక్కువ తీరరేఖ పొడవు ఉంది. కాబట్టి తమిళనాడు సెకండ్ ప్లేస్లో, ఆంధ్రప్రదేశ్ థర్డ్ ప్లేస్లో ఉన్నాయి రాష్ట్రాల వారీగా చూస్తే.
అదే కేంద్ర పాలిత ప్రాంతాలను కూడా కలిపి చూస్తే ఆంధ్రప్రదేశ్ 4వ స్థానంలో ఉంటుంది, 4th ప్లేస్లో ఉంటుంది. ఇక్కడ చూడవచ్చు హైయెస్ట్ టు లోయెస్ట్ ఇలా చూడవచ్చు. సో హైయెస్ట్ అండమాన్ అండ్ నికోబార్, సెకండ్ గుజరాత్, థర్డ్ తమిళనాడు, ఫోర్త్ ఏపీ, ఫిఫ్త్ మహారాష్ట్ర అండ్ లీస్ట్ మనం చూసినప్పుడు పుదుచ్చేరి అన్నిటికంటే లీస్ట్లో ఉంది. పుదుచ్చేరి అంటే కేంద్ర పాలిత ప్రాంతంతో కలిపితే పుదుచ్చేరి లీస్ట్లో ఉంటుంది. అదే రాష్ట్రాల వారీగా చూస్తే గోవా లిస్ట్లో ఉంటుంది. ఇవన్నీ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అండి. అంటే రాష్ట్రం అడిగాడా లేదా రాష్ట్రము మరియు కేంద్రపాలిత ప్రాంతాలు రెండింటి గురించి అడుగుతున్నాడా అనేది మనము ఆ డిఫరెన్స్ అర్థం చేసుకుని ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సమ్ ఇంపార్టెంట్ వన్ లైనర్ కరెంట్ అఫైర్స్ ని చూడండి. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో చైర్మన్ అండ్ సెక్రటరీ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ డాక్టర్ వి నారాయణన్ హ్యాస్ బీన్ ఆనర్డ్ విత్ ద ప్రెస్టీజియస్ జిపి బిర్లా మెమోరియల్ అవార్డ్ ఇన్ 2025. సో పర్సనల్ న్యూస్లో ఇలాంటివి ఇంపార్టెంట్. ప్రఖ్యాత జిపి బిర్లా మెమోరియల్ అవార్డు 2025 సంవత్సరానికి గాను ఎవరికి వచ్చింది అంటే ఆన్సర్ డాక్టర్ వి నారాయణన్. సో ఈయన ఇస్రో చైర్మన్ కూడా. నెక్స్ట్ వన్ చూడండి. ఇండియన్ రైల్వేస్ హ్యాస్ అచీవ్డ్ ఏ మేజర్ మైల్ స్టోన్ బై సక్సెస్ఫుల్లీ టెస్టింగ్ ద నేషన్స్ ఫస్ట్ హైడ్రోజన్ పవర్డ్ ట్రైన్ కోచ్ ఎట్ ద ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ ఇన్ చెన్నై. ఇట్ వాజ్ కన్ఫర్మ్డ్ బై రైల్వే మినిస్టర్ అశ్విని వైష్ణవాన్ జూలై 25. సో మనము ఇండియన్ రైల్వేస్ ఒక నూతన మైల్ స్టోన్ ని అచీవ్ చేసింది. మొదటిసారిగా హైడ్రోజన్ పవర్డ్ ట్రైన్ కోచ్ ని ఇక్కడ టెస్ట్ చేశారు. సక్సెస్ఫుల్ టెస్ట్ ని కండక్ట్ చేయడం జరిగింది. ఈ హైడ్రోజన్ పవర్డ్ ట్రైన్ టెక్నాలజీలో ఇది ఒక కీలక మైలురాయిగా చెప్పవచ్చు. అండ్ సమ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ టైప్ కరెంట్ అఫైర్స్ ని ఇక్కడ చూద్దాము. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత న్యూస్ యాంకర్ అంకితాను ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? సో ఏఐ న్యూస్ యాంకర్ ని మనం ఇక్కడ చూడవచ్చు. ఆన్సర్ అస్సాం. భారతదేశం మొదటి ప్రాంతీయ భాష ఏఐ న్యూస్ యాంకర్ గా అంకిత గుర్తింపు పొందింది. సో రీజనల్ లాంగ్వేజెస్ లో ఏఐ న్యూస్ యాంకర్ గా మొదటి నేమ్ మనము అంకితాన్ని చెప్పవచ్చు. దీనిని అస్సాం రాష్ట్రం ప్రారంభించింది. నెక్స్ట్ వన్. బ్రిక్స్ దేశాలు స్థాపించిన ఆర్థిక సంస్థ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ లో ఇటీవల చేరిన 10 మరియు 11 సభ్య దేశాలు ఏవి? ఆన్సర్ కొలంబియా మరియు ఉజ్బెకిస్తాన్. యాక్చువల్గా ఈ బ్రిక్స్ బ్యాంక్ లేదా న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అనేది ఇనిషియల్ గా 5 సభ్య దేశాలు ఉండేవి. ఈ బ్రిక్స్ నేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఉండేవి. వీటితో పాటు బంగ్లాదేశ్, యుఏఈ, ఈజిప్ట్, అల్జీరియాలు కూడా ఇప్పటికే ఈ ఎన్డీబీలో సభ్యత్వం కలిగి ఉన్నాయి. ఈ మెంబర్షిప్ అనేది ఓపెన్ టు ఎనీ కంట్రీ. యుఎన్ నేషన్స్ ఏ కంట్రీ అయినా దీనిలో భాగస్వామ్యం కావచ్చు. ఈ బ్రిక్స్ బ్యాంక్ ని 2015 జూలైలో స్టార్ట్ చేయడం జరిగింది అండి. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ చైనాలోని షాంఘై. అన్లైక్ వరల్డ్ బ్యాంక్ అండ్ ఐఎంఎఫ్, ఈ బ్రిక్స్ బ్యాంక్ లో ప్రతి దేశానికి కూడా ఈక్వల్ ఓటింగ్ పవర్స్ అనేవి ఉంటాయి. అంటే క్యాపిటల్ ఎవరు ఎంత ఇచ్చారో అనే దాని మీద కాకుండా ప్రతి దేశానికి కూడా ఈక్వల్ ఓటింగ్ రైట్స్ ని కల్పించడం జరిగింది. ఇప్పుడు 10 మరియు 11వ దేశాలుగా కొలంబియా మరియు ఉజ్బెకిస్తాన్ ఈ ఎన్డీబీలో జాయిన్ అయ్యాయి. నెక్స్ట్ వన్. చారిత్రాత్మక ద్వైపాక్షిక ఒప్పందం ప్రకారం డియేగో గార్సియోతో పాటు చాగోస్ దీవుల సార్వభౌమత్వాన్ని ఏ దేశానికి బదిలీ చేయడానికి ఇటీవల యునైటెడ్ కింగ్డమ్ అంగీకరించింది? ఆన్సర్ మారిషస్. సో లాస్ట్ క్లాస్ లో మనం చూసాము ఈ డియేగో గార్సియో మరియు చాగోస్ ఐలాండ్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం చూసాము. మారిషస్ ప్రభుత్వానికి ఇప్పుడు దీనికి సంబంధించిన అన్ని హక్కులను యూకే బదిలీ చేసింది. నెక్స్ట్, ఈరోజు మన క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూడండి. క్రింది వాటిలో భారతదేశంలో అతి చిన్న తీర ప్రాంతం ఉన్న రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతం ఏది? సో ఈరోజు మనము రివైజ్డ్ కోస్ట్ లైన్స్ యొక్క కీలక డీటెయిల్స్ ని చర్చించడం జరిగింది. ఆ కంటెక్స్ట్ లో ఇక్కడ 4 ఆప్షన్స్ ని ఇచ్చానండి. ఇందులో కరెక్ట్ ఆప్షన్ ని ఐడెంటిఫై చేసి ఆన్సర్ ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇది ఈ రోజు ఈనాడు న్యూస్ పేపర్ లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద డైలీ అనాలిసిస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.